వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయడానికి కోస్ట్ గార్డ్ ఒక కీలక ప్రతిపాదనను రాష్ట్ర మత్స్యశాఖకు సూచనప్రాయంగా అందజేసింది. సముద్రంలో బోట్లు మునిగిపోయినప్పుడు సముద్రం నీటి రంగు, బోటు రంగు ఒకేలా ఉండటంతో వాటిని గుర్తించడం కష్టమవుతుందని, బోటు రంగు మార్చాలని కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు సూచించారు. ఈ నిర్ణయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఫిషరీస్ జేడీ వర్ధన్ తో మా ప్రతినిధి కృష్ణంనాయుడు ముఖాముఖి. వాతావరణ మార్పుల వల్ల సముద్రంలోకి వేటకు వెళ్లినటువంటి మత్స్యకారుల బోట్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే కోస్ట్ గార్డ్ ఒక ప్రతిపాదన చేసింది. బోట్లకు ఉపయోగించేటువంటి కలర్ ని మార్పు చేయాలని ఇప్పటికే మత్స్యశాఖకు సంబంధించినటువంటి స్టేట్ డిపార్ట్మెంట్ కి ఒక ప్రతిపాదన సూచనప్రాయంగా అయితే చెప్పింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఫిషరీస్ జేడీ వర్ధన్ ఉన్నారు. సార్, కోస్ట్ గార్డ్ చేసినటువంటి ఒక ఆలోచన, ఒక మాట ఏమన్నారు సార్? స్టేట్ గవర్నమెంట్ కి ఏమని చెప్పారు? ఫిషింగ్ బోట్ కి కలర్ కోడ్ అని ఒకటి ఉంటుంది. కలర్ కోడ్ అంటే దానికి ఎల్లో కలర్, బ్లూ కలర్ అని చెప్పి ఉంటుంది. దానికి కలర్ కోడ్. ఈ కలర్ కోడ్ ప్రకారం ఏంటంటే దానికి ఫిషింగ్ బోర్డు మరి రిజిస్ట్రేషన్ చేసామని చెప్పి మనం చెప్పడానికి ఉంటుంది. అయితే ఈ కలర్ కోడ్ అంటే బాటమ్ లో నీలం కలర్ ఉంటుంది. ఓ బోట్ కి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఆ సముద్రం కలర్ కూడా బ్లూ కలర్ ఉండడం వల్ల, తర్వాత బాటమ్ కలర్ కూడా బ్లూ కలర్ ఉండడం వల్ల రెండు కూడా కలిసిపోయి మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అని చెప్పి కోస్ట్ గార్డ్ లో యాజ్ వెల్ యాజ్ నేవీ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందండి. దీని మీద మా కమిషనర్ సార్ కూడా దృష్టి కూడా వెళ్ళింది. దీని మీద ఏంటంటే మా కమిషనర్ సార్ నుంచి మాకు ఆదేశాలు రావాలి కంపల్సరీ. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని కలర్ విషయం ఏంటని చెప్పి అప్పుడు మా యొక్క రిపోర్ట్ మేము కమిషనర్ గారికి పంపడం జరుగుతుంది. ఫర్దర్ గా మా కమిషనర్ గారు ఎవరితో చర్చించాలో వారితో చర్చించి ఆ కలర్ కోడ్ విషయమే నిర్ణయం తీసుకుంటారండి. ఇది ప్రస్తుతం జరుగుతున్న విషయం అండి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కలర్ కోడ్ అన్నది ఏ విధంగా ఈ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగపడుతుంది? కలర్ కోడ్ అనేది ఓన్లీ ఐడెంటిఫికేషన్ అండి. కలర్ కోడ్ అనేది మనకి ఏంటంటే మర్చెంట్ షిప్ నావీలో దానికి ఏంటంటే రిజిస్ట్రేషన్ కలర్ కోడ్ మనకి డెసిషన్ మనం తీసుకున్నాం. దానికి ఎల్లో కలర్, బ్లూ కలర్ అని కలర్ కోడ్ తీసుకున్నాం. అలాగే లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ కూడా కంపల్సరీ ఉండాలని చెప్పాం. సీవర్తీనెస్ ఉండాలని చెప్పాం. ఈ రకంగా కలర్ కోడింగ్, సీవర్తీనెస్ ప్లస్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ మూడు ఉంటేనే మన బోట్ రిజిస్ట్రేషన్ చేస్తామండి. బోట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది వేటకి వెళ్ళొచ్చు. ఏదైనా యాక్సిడెంట్ జరిగిన ఇన్సూరెన్స్ ఇవన్నీ కవరేజ్ జరుగుతాయండి. కంపల్సరీ కలర్ కోడ్ అన్నది మేము ప్రామాణికంగా తీసుకుంటామండి. అది సముద్రంలోకి వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు మనం ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్లని వాడడం లేదు. దీని వల్లనే ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సిగ్నలింగ్ కనెక్ట్ చేయడం కానీ కనిపెట్టడం కానీ కష్టమవుతుందని అంటున్నారు. మత్స్యశాఖ తరఫున వారికి ఏ విధంగా వాటిపైన అవగాహన కల్పిస్తున్నారు? ట్రాన్స్పాండర్ అనేది చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. 30-40 వేలు ఉంటుంది. అది ట్రాన్స్పాండర్ లో బహుళ ప్రయోజనాలు ఉన్నాయండి. లొకేషన్ ఎక్కడ ఉన్నదో మన పడవ తెలుస్తుంది. చేపలు ఎక్కడ విరివిగా లభ్యం అవుతుందో తెలుస్తుంది. ఇంటర్నేషనల్ వాటర్స్, వేరే వాటర్స్ కి వెళ్ళిపోయాం అనుకోండి, అది సౌండ్ చేసి పలానా వేరే వాటర్ లో ఇంటర్నేషనల్ వాటర్ లోకి వెళ్ళిపోయని చెప్పి కూడా బీప్ శబ్దం చేసి చెప్తుంది. మెయిన్ గా దాన్ని ఖచ్చితంగా ప్రొవైడెడ్, కానీ కంపల్సరీ ఆన్ చేసి ఉంచాలి. దాన్ని ఆన్ చేసి ఉంచితేనే ఆ యొక్క ట్రాన్స్పాండర్ విషయం తెలుస్తుంది. అది SOS అంటే సేవ్ అవర్ సోల్స్ అని కంపల్సరీ దాంట్లో బటన్ ఉంటుంది. ప్రమాదం ఇరుక్కున్నప్పుడు వెంటనే బటన్ నొక్కినది దగ్గర కోస్ట్ గార్డ్ కి మెసేజ్ వెళ్ళి రక్షణ పడతారు. కానీ మన మత్స్యకారులకి అవేర్నెస్ క్యాంప్స్ వెంటనే కండక్ట్ చేయడం జరిగింది. భీమిలిలో చుట్టుపక్కల కోస్టులు అన్నింటిలో కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాన్స్పాండర్ ఆన్ లో ఉంచాలని చెప్పడం జరిగింది. ఆన్ లో ఉంచితే ఈ లైఫ్ సేవింగ్ అనేది ఈజీ అవుతుందని చెప్పడం జరిగింది. అందువల్ల మా అవగాహన సదస్సులు కంపల్సరీ మేము చేస్తున్నామండి. డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తున్నాం ఈ విషయంలో. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణము ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులకి ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? వారిని వేట నిషేధం చేసి వెంటనే వెనక్కి రావడానికి ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తుంది? IMD నుంచి వార్నింగ్ వచ్చిన వెంటనే లోకల్ గా ఉన్నటువంటి అసోసియేషన్ వర్తమానం పంపుతాం. మాకు సాగర్ మిత్రాలు అని ఉన్నారు. మాకు సాగర్ మిత్రాల ద్వారా వర్తమానం పంపిస్తాం. అదే రకంగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అంటే మైక్ ద్వారా కూడా అనౌన్స్ చేస్తాం హార్బర్ లో. తర్వాత ఏంటంటే దగ్గరలో సెల్ ఫోన్లు ఉన్నాయి. తర్వాత మిగతా వాళ్ళకి బంధువులకి అందరికి చెప్పి కూడా వాతావరణం ఇలా ఉంది కాబట్టి సముద్రంలో ఎవరైనా వేటకెళ్ళి ఉంటే మీ వాళ్ళు వెనక్కి వచ్చి మేము చెప్పడం జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే కమ్యూనికేషన్ అనేది మేము చాలా ప్రాంప్ట్ గా చేయడం జరుగుతుంది. దాని గురించే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాగర్ మిత్రాలను ప్రత్యేకంగా రిక్రూట్ చేసింది. ఈ సాగర్ మిత్రాలు ప్రత్యేకంగా ఈ పని మీద ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ నుంచి అయితే మెసేజ్ పాస్ చేయడం అనేది జరుగుతుందండి. సముద్రంలో ఉన్నటువంటి నీటి రంగు, పడవలకు ఉన్నటువంటి రంగు రెండు ఒకే విధంగా ఉండడంతో ప్రమాదవశాత్తు బోట్లు మునిగిపోయినటువంటి సందర్భంలో వాటి ఐడెంటిఫికేషన్ కష్టమవుతుందని ఈ క్రమంలోనే కోస్ట్ గార్డ్ ఇచ్చినటువంటి సూచనని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో సలహా తీసుకుని దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని జేడీ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, DT న్యూస్, విశాఖపట్నం నుంచి.